ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గంజాయి ముఠా రెచ్చిపోతుంది. ఈగల్ టీం బృందాలు, పోలీసులు ప్రత్యేక నిఘాతో ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా కూడా ముఠా తన పంత మార్చుకోవడం లేదు. కొత్త ప్రణాళికలతో గంజాయి సరఫరా చేసేందుకు కుట్రలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కర్నూలు నగరం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం నాడు గంజాయి సరఫరా జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహ ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఖాద్రి, షాకీర్ శ్రీనివాసులు, పోలీస్ కానిస్టేబుల్ మురళీధర్, సుబ్బారాయుడు, రాఘవేంద్ర, ఖాజా కల్లూర్, తహసీల్దార్ కె ఆంజనేయులు, కల్లూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో బళ్ళారి చౌరస్తా దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వాహన తనిఖీ చేపట్టారు. తనిఖీలో ఏపీ 40N 3258 నంబర్ కలిగిన తెల్లని టయోటా గ్లంజా కార్లో సుమారు 4 లక్షల విలువ చేసే గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించి 5 మంది గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అంటే పేరెంట్స్ కంప్లైంట్ సార్ లేను. యాక్చువల్గా ఆర్డీఓ గారు నేను వద్దాం అనుకుంటే ఆర్డీఓ లేడు. వీళ్ళు మున్సిపాలిటీ వీళ్ళు ఓకే ఓకే గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులకు, అలాగే మీ తరఫున పబ్లిక్ కూడా నమస్కారం. యాక్చువల్ గా మనకందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉక్కుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో ఒక సంస్థ కూడా ఫామ్ చేసినారు. దానికి ఐజీ రవికృష్ణ సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద, మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు, వాటిని స్టోర్ చేసుకోకూడదు, కల్టివేట్ చేయకూడదు అని ఈ యాంగిల్స్ లో కంటిన్యూగా ఒక 4-5 నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్ గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్, తర్వాత క్యాంపస్లు, తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు, తర్వాత అవుట్స్కట్స్ లో ఉండే ఇళ్ళ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న అంటే 14th ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో మా 4th టౌన్ సిఐ గారు విక్రమ్ సిన్హా గారు, అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత టీమ్ మెంబర్స్ అందరికి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్. డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైప్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బళ్ళారి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది.